స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా, కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని, నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక అని శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటంతో నా వెనుక పలుకుట నేను వింటిని. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అంటున్నాడు. 14వ వచనం, ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోవునప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కేబారు నది దగ్గర తెలాబీలు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియూ చెప్పక కదలకయో నున్నవాడనై 7 దినములు వారి మధ్య ఉంటిని. చాలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో లోతైన అనుభవాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అంటున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే మనిషి ఇక్కడే ఉంటాడు. మనిషిలో ఉన్న ఆత్మ మాత్రమే ఎక్కడికో ఎత్తుకొని పోవటం జరుగుతుంది. అనేక సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు, అందరూ అక్కడ జరుగుతున్న సంగతులు కళ్ళతో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆత్మలో
ఇక్కడ ప్రార్థనలో ఉన్న వ్యక్తి వారి మధ్యలో ఆత్మలో అక్కడ ప్రత్యక్షం అవుతాడు. వాళ్ళ ఊరికి కనపడ్డ కానీ ఈ వ్యక్తి ఆత్మ అక్కడ చేరుతుంది. అక్కడ జరుగుతున్న సంగతులన్నీ చూడటం జరుగుద్ది. అట్లాగనే బాప్తిస్మిచ్చు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను కూడా ఈ ప్రకటన గ్రంథం అంతా ఆయన రాసింది అట్లాగే. మనిషి ఇక్కడే ఉంటాడు. మనిషిలో ఉన్న ఆత్మ మాత్రం దేవుని పరిశుద్ధాత్మ తోడుకొని పోవటం, ఎత్తుకొని పోవటం జరుగుతుంది. ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుంది అన్నీ దేవుని ఆత్మ మన మానవాత్మకు చూపించటం జరుగుద్ది. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఇతను అంటున్నాడు, 7 దినాలు చెరపట్టబడిన వారి దగ్గరికి దేవుడి ఆత్మ నన్ను తీసుకెళ్ళిపోయాడు. 7 దినాలు మౌనంగా అక్కడే ఉన్నా ఏమేం జరుగుతుందంతా చూశాడు. అట్లాగనే ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తాడంటే, దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్న మానవ ఆత్మను ఎత్తుకొని పోవటం జరుగుతుంది. ఆ అనుభవం రావాలంటే చాలా టైం పడుతుంది. హల్లెలూయా. ఎక్కడో జరుగుతున్న సంగతులు కళ్ళకు కట్టినట్టు మనం కళ్ళారా చూసి రావాలి అంటే ఈ శరీరం ఇక్కడనే ఉంటుంది. ఈ మట్టి కట్టె మందిరంలోనే ఉంటుంది. 1 గంట 2 గంటల్లో కుదరదు. ఈ శరీరం సంబంధించిన అన్ని సంగతులు మనం మర్చిపోయి ఆత్మ లోకంలోకి వెళ్ళిపోవాలంటే తక్కువలో తక్కువ కనీసం 1.5 2 గంటలు పట్టుద్ది. అంటే గంటల తరబడి ప్రార్థనలో, ఆత్మీయతలో, ధ్యానంలో కూర్చుంటే అప్పుడు మన మానవ ఆత్మ దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆ దేవుని ఆత్మ మన ఆత్మను తీసుకెళ్ళిపోయి ఎక్కడో జరిగే సంగతులు, ఎక్కడో ఉన్న విషయాలు మనం ఆత్మలో చూస్తానికి వీలు పడుతుంది. అందువల్ల అరగంట గంట సేపు ప్రార్థన చేస్తే కుదరదు. అంత అనుభవం రావాలంటే చాలా టైం పట్టుద్ది. గంటలు కూర్చొని ధ్యానంలో ఆయన సన్నిధిలో కనిపెడితే అలాంటి ఉన్నతమైన అనుభవం కలుగుతుంది. హల్లెలూయా. అట్టగా రోజులు తరబడి ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టి శరీర కోరికలు, ఆశలు చంపేసి శరీరం పనిచేయకుండా దాన్ని గ్రిప్లో పెట్టుకొని దాన్ని కదిలాడకుండా, శరీరం నువ్వు చెప్పినట్టు నేను విన్ను, నేను చెప్పేటట్టే నువ్వు విను అని అదుపులో పెట్టుకొని ఆత్మచేత శరీర క్రియలను సంపుడి అని ఉంటుంది. ఆత్మ ద్వారా ఈ శరీర కార్యాలన్నిటినీ అణిచిపెట్టి ఆత్మలోకంలోనికి వెళ్ళి జరగబోయే సంగతులు, ఎక్కడో ప్రస్తుతం జరుగుతున్న సంగతులు తెలుసుకోవటానికి కుదురుతుంది. హల్లెలూయా. అందువల్లనే అనేక మంది భక్తులని మనం చూస్తూ ఉంటాం. ప్రవక్తలు వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తూ, నీ వెనక ఇలాంటి సమస్య ఉంది, నీ ఒంట్లో ఫలానా బాధ ఉంది, నీ ఇంట్లో ఈ రకమైనటువంటి గొడవలు ఉన్నాయి అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కారణం ఏంటి అంటే ఆత్మలోకి వెళ్ళిపోతున్నారు. శరీరాన్ని జయించి శరీర ఆలోచనలు, శరీర కోరికలు చంపేసి ఆత్మలోకంలోనికి వెళ్ళి ఆత్మీయంగా వాళ్ళు ఆయన ఆత్మ ద్వారా అనేక విషయాలు తెలుసుకోవటం జరుగుతుంది. మనకు కూడా ఏం చేయాలంటే ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకోవటం కోసం ఎండగట్టాలి. శరీర క్రియలను చంపాల. అంటే ఆత్మ, మనలో ఉన్న శరీరం, వీటికి ఎప్పుడు విరోధం జరుగుతూ ఉంటుంది, పోరాటం ఉంటూనే ఉంటుంది. ఆత్మ చెబుతుంది కాసేపు ప్రార్థన చేయరాదు, శరీరం అంటది ఇప్పుడు ఎందుకులే, రేపు ఆదివారం చేయొచ్చులే ప్రార్థన, ఇప్పుడు ఆడ పని ఉందిగా నీకు, ఇప్పుడు కాదులే అంటది. పోరాటం.
ఆదివారం వెళ్తే సరిపోదు, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఆత్మ అంటది ఉపవాసం ఉండు, మంచిది ఉపవాసం ఉండు అంటది. శరీరం అంటది 3 రోజులు ఉపవాసం అంటే బీపీ డౌన్ అయిపోదు, నీరసం రాదు. వద్దులే, నువ్వు ఉండలేవులే, ఒకరోజు ఉంటే సరిపోద్దులే. ఇట్లాగా పోరాటం జరుగుతూ ఉంటుంది. శరీరానికి, మనలోనే ఉన్న శరీరానికి, మనలో ఉన్న ఆత్మకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే అర్థం చేసుకొని దాన్ని జయించాలి. ఎప్పుడైతే శరీరాన్ని ఎండగడతామో అప్పుడు ఆత్మకు జయం కలుగుతుంది. ఆత్మ లోకంలోకి మనం వెళ్ళటానికి వీలు పడుతుంది. ఒక ఉదాహరణకి, ఒక ఇంట్లో 2 పిల్లులు ఉన్నాయి, తెల్ల పిల్లి, నల్ల పిల్లి. 2 పిల్లుల్ని పెంచుకుంటున్నాడు ఈయన. ఈ పెంచే ఆయన ఏం చేస్తున్నాడంటే పెరుగన్నం కలిపి దానికి ఒక గిన్నె, దీనికి ఒక గిన్నె ముందు పెడతాడు. ఈ నల్ల పిల్లి ఒడుపు చేస్తుంది, కొంచెం సురుగ్గా గబగబా దాని ముందు పెట్టిన పెరుగన్నం గిన్నె తినేస్తుంది. ఈ తెల్ల పిల్లి దగ్గరికి వస్తుంది, అంట వచ్చి దానికి ఆడ మూతి పెడుతుంది. ఇది గదిన ఊరుకోదు, ఏంది నువ్వు చెప్పేదని మూతి పెట్టి గబగబా అది కూడా సగం తింటుంది. అంటే తెల్ల పిల్లి సగం పెరుగన్నం గిన్నె, సగం గిన్నె తినేళ్ళకి దాని గిన్నె అది తిని నల్ల పిల్లి ఈ తెల్ల పిల్లి దగ్గరికి వచ్చి దాంట్లో సగం గిన్నెడు తింటనే ఉంది. అది గిన్నెన్నర తింటుంది, ఇదేమో అరగిన్నె తింటాం. ఇప్పుడు ఏది పుష్టిగా బలంగా ఉంటుంది? గిన్నెన్నర తిన్న నల్ల పిల్లి పుష్టిగా ఉంటుందా, అరగిన్నె తిన్న తెల్ల పిల్లి బలంగా ఉంటుందా ఏమ్మా? కాబట్టి అరగిన్నె తింటున్నటువంటి తెల్ల పిల్లి రోజు రోజుకు క్షీణించిపోతుంది, బక్కసిక్కిపోతుంది, సన్నగా తయారైంది. ఈ గిన్నెన్నర తింటున్న నల్ల పిల్లి ఏమో బాగా దుడ్డుగా, లావుగా, బలంగా, పుష్టిగా ఉంది. ఏంది పిల్లి, ఇవి ఏం జరుగుతుంది, తేడా ఎక్కడ జరుగుతుందని అర్థం చేసుకొని 2 గిన్నెలు పెట్టి కుర్చీ వేసుకుని కూర్చున్నాడు ఆయన. ఆ రోజు ఆయనకు అర్థమైంది. టకటకటక దాని గిన్నె తిన్నది, తెల్లపిల్లి కాడకు వచ్చి సగం గిన్నె తినేసింది. అది అన్న నిన్ను ఎవరు లెక్కేసుకుంటాడు లేపో అని గబగబా దాని గిన్నె కవరపడి అరగిన్నె తినేసింది. ఒరే తేడా ఇక్కడ జరుగుతుంది. తెల్ల పిల్లిని తినేయకుండా నల్ల పిల్లి గిన్నెన్నర తింటుంది, అందువల్ల అది బక్క చిక్కిపోయింది. ఇట్ట కాదు, దీనికి మార్పు తీసుకురావాలి ఆలోచించుకుని ఆయన ఏం చేశాడు, ఒక వారం రోజులు గంప కింద నల్ల పిల్లిని గంప కింద వేసి ఆ గంప మీద ఒక ఇటుక రాయి పెట్టాడు. దాన్ని ఇట్లా ఇప్పుడు ఆ 2 గిన్నెలు ఎప్పుట్లాగా 2 గిన్నెలు పెరుగన్నం తెచ్చి ముందు పెడుతుంటే ఈ తెల్ల పిల్లి నిదానం, ఇది కొద్దిగా నిదానం, పొడుపుగా తిందో, నిదానంగా ఆర్చుకుని తిన్నది. అట్టు తిని 2 గిన్నెలు తింటుంది. తినేసరికి ఇప్పుడు దీనికి బాగా బలం వచ్చింది, దానికి మించిపోయి బలంగా పుష్టిగా ఒక వారం రోజులు తినేళ్ళకి అది లావుగా బలంగా అయిపోయి గంప తీశాడు. ఇప్పుడు 2 పెడితే ఇప్పుడు ఇది ఒడుపు చేస్తుంది, నల్ల పిల్లి బక్క చిక్కిపోయింది. ఒడుపు చేసి తెల్ల పిల్లి తినేస్తుంది, దాన్ని తరిమేస్తుంది. హల్లెలూయా. అట్టనే ఈ నల్ల పిల్లి మన శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. శరీరానికి సరిగా 3 ఎత్తులు 3 పళ్ళాలు అన్నం పెడితే శరీరం పుష్టిగా బాగానే ఉంటుంది. మరి ఆత్మ సంగతి, తెల్లపిల్లి సంగతి, ఆత్మకు భోజనం కావాలి, దానికి పుష్టిగా బలంగా వాక్యం, ప్రార్థన, దేవునితో సహవాసం ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు ఆత్మ పుష్టిగా బలంగా ఉంటుంది. అందుకని ఆత్మ చేత శరీర కార్యములను సంపుడి, శరీరాన్ని జయించాలి, శరీరాన్ని వాడగొట్టాలి, అంటే ఎండగట్టాలి. పక్క వాళ్ళని అడగండి, శరీరాన్ని ఎండగడుతున్నావా అంటే ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉండాలి.
హల్లెలూయా. ఉపవాసం ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే రెసిస్టింగ్ పవర్ పెరుగుద్ది కనుక ఏదన్నా రోగం దగ్గరికి వచ్చినా ఎదురెత్తుంది. అని అరిశాలకి వచ్చే రోగం అటుకొన్నట్టునే సర్దుకుంటుంది, రాదు. అందుకని మనం ఏం చేయాలంటే ఆత్మకు బలమైన భోజనం పెట్టాలి. అంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. తర్వాత కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండటం వల్ల ఆత్మ బహుబలంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి మన ప్రదీప్ గారు ఈ విజయవాడ దగ్గర నందిగా వచ్చినట్టున్నాడు కోటాలకి. చాలా కాలం అయింది ఆయన మన మధ్యకి రావటల్లా, వేర్వేరే స్థలాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజున నేనేం చేశానంటే ఒక సిస్టర్ గారికి బాగలేదంటే నువ్వు ప్రార్థన చేద్దామని ఫోన్ చేశా. అయ్యగారు కొంచెం ప్రార్థన చేయండి, ఈయన పరిస్థితి బాగలేదు, ఆమె కోసం చిన్న ప్రార్థన చేయండి అని అంటే ఆయన ఫోన్ ఎత్తుకుని అంటనే అన్న మాట ఏంటంటే ఆమెకి 7 సంవత్సరాల నుంచి బాగా అట్లా, 1 కాదు 2 కాదు, దెబ్బ మీద దెబ్బ, చాలా దెబ్బలు తగులుతున్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఒక రోగం కాదు, ఆమె ఒంట్లో ఉంది, చాలా రోగాలు ఉన్నాయి. పోరాటంలోనే ఉంది. ఆమె స్కూల్లో టీచర్ పనిచేస్తుంది. ఆ స్కూల్లో టీచర్ పోస్ట్లో కూడా వ్యతిరేకతలు ఉన్నాయి ఆమెకి, అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి ఆమెకి. అడుగు అన్నాడు. ఏంటక్క అంటే నిజమేనయ్యా. హల్లెలూయా. ఎట్ట చెప్పగలిగాడు? అయ్యా ఆమె ఎక్కడో విజయవాడ దగ్గర ఉంది, ఆయన ఎక్కడో ఇంకొక చోట ఎక్కడో కోటాల్లో ఉన్నవాడు. ఫోన్ చేస్తే ఫోన్లోనే టకటక మొత్తం చదివేశాడు. 7 ఏండ్ల నుంచి ఏమేం జరుగుతుందో మొత్తం చెప్పాడు. ఇది ఎలా సాధ్యం? ఆత్మలోకంలోకి వెళ్ళి ఆత్మ ద్వారా అవన్నీ చూడగలుగుతాం. దర్శనం ద్వారా, కళ ద్వారా ఎక్కడో మర్మమై ఉన్న సంగతులు, గూఢమై ఉన్న సంగతులు, లోతైన సంగతులు గ్రహించగలుగుతాం. అందుకే దేవుడు అంటాడు, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు, మర్మమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను అంటాడు. అంటే అవి ఎట్ట తెలుస్తాయి అంటే ప్రార్థనలోనే. అంటే గంటన్నర కనీసం 2 గంటల సేపు ఆత్మలోకంలోకి వెళ్ళిపోయి శరీరం మధ్యలో జల పుట్టినట్టు, తలనొప్పి వచ్చినట్టు, ఏదో పురుగు పారాడినట్టు, ఈ రకరకాల ఈ చిట్కాలు, ఈ సూత్రాలు ఏంటంటే అపవాది చేసే పనులు. అక్కడ పురుగు లేదు, ఏం లేదు, అక్కడ ఎవరు ఆమెను పిలవలేదు, ఏం లేదు, ఎవరు నన్ను పిలిచినట్టుందే, ఏందో శబ్దం వినపడినట్టుందే. ఇవన్నీ ఏంటంటే సైతాన్ ట్రిక్కులు, అది తంత్రాలు పండుతుంటుంది. మనం ఏం చేయాలంటే ఈ తంత్రగాడిని, ఈ కుయుక్తులు పన్నే సాతాన్ని జయించాలంటే ఎంత దొరద పుట్టినా కళ్ళు తెరవకూడదు. హల్లెలూయా. ఏదో పురుగు వచ్చినట్టున్నా కళ్ళు తెరవకూడదు. ఎవరు పిలిచినట్టు శబ్దం వినపడినా కళ్ళు తెరవకూడదు. ఎడతెగకుండా ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే, గంటలు దేవుని సన్నిధిలో ఉంటే, ఆత్మలోకంలోకి వెళ్ళిన మనం మర్మమైన సంగతులు గ్రహించగలుగుతాం. ఎక్కడో జరిగే గూఢమైన సంగతులు, మరుగైన సంగతులు, లోతైన సంగతులు, ఆత్మ సంగతులు మనం అర్థం చేసుకోవటానికి వీలు కుదురుతుంది. హల్లెలూయా. ప్రదీప్ గారిని వాడుకుంటున్న దేవుడు నిన్నెందుకు వాడుకోడు? పక్క వాళ్ళని అడగండి, నిన్ను వాడుకోగలడా, వాడుకోలేడా? వాడుకోగలడు. ఆయన చేసినట్టు మనం కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక సమస్య ఏంటంటే ముచ్చట పెట్టు 3 గంటలైనా ఇసుకు ఉండదు. ఏదైనా వ్యవహారం పెట్టి ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుతుంటే 3 గంటల సేపు ఏకదాటిగా మాట్లాడినా నిద్ర వచ్చుద్దా?
అస్సలకు రాదు. ఏమా నిద్ర అస్సలకు రాదు. ప్రార్థన చేద్దామని చెప్పి కూర్చోబెట్టు, 10 నిమిషాలకే నిద్ర వస్తుంది, తర్వాత చేసుకుంటాలే, దేవుడు తండ్రి కాపాడు ఆమెనని చెప్పేసి ఇక నిద్రకు పోతారు. ఏంటంటే ఈ సైతాను ట్రిక్, కుయుక్తి పండుతుంది. అది ఎట్టన్నా కానీ ఎక్కువ టైం ప్రాంతంలో గడపనీయకుండా, శరీరాన్ని జయించి ఆత్మలోకి వెళ్ళి మరమైన సంగతులు నువ్వు చూడకుండా, జరగబోయేది రేపు నీకేం జరగబోతుందో, నీ దారిలో ఏముందో తెలుసుకోవటానికి దానికి ఇష్టం ఉండదు. తెలుసుకుంటే తప్పుకుంటావుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కీడులో నుంచి తప్పించటానికి, అపాయం జరగకుండా తప్పుకోవటానికి దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తాడు. రేపు మార్గంలో ఈ కీడు ఉంది, అటు వెళ్ళమాకు అని ముందే చెప్తాడు. అది గ్రహించి మనం తప్పుకోకుండా ఉండటం కోసం ఏం చేస్తాడంటే నిద్రన్నా పెడతాడు. ఎప్పుడు రాని ఎన్నాళ్ళ తర్వాత వచ్చే ఫోన్ అప్పుడు వచ్చుద్ది. అప్పుడే ఫోన్ వచ్చి ఏంది ఫోన్ తెగ మోగుతుంది అని హలో హలో అని వాళ్ళకి ఇది కాస్త బ్రేక్ అయిపోయా. హల్లెలూయా. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతని పక్కకు మళ్ళీయటమే సైతాను కుయుక్తి. అందుకని దృష్టి మళ్లించటానికి సైతాను ఏదో తంత్రం, ఏదో కుయుక్తి, ఏదో ఉపాయాన్ని పండుతుంటాడు. దేవుని మాట విని కాదన్న పండు తినకుండా తినమన్న పండ్లన్నీ తింటూ భక్తిగా బాగానే ఉంటే వీడి మధ్యలో వచ్చాడు. ఈ పండు తింటే సావనే సావరు, దేవుడు సస్తాడని చెప్పాడు. అసలు ఎవరు నీకు చెప్పింది? అస్సలు మీరు సావనే సావరు అని అబద్ధం చెప్పి దారి పక్కకు మళ్ళించి కాదన్న పండు తినిపించడం జరిగింది. అందుకని మనం ఏం చేయాలంటే ఆత్మ లోకంలోకి వెళ్ళిపోవాలి అంటే ఎక్కువ టైం ప్రార్థనలో గడపాల. హల్లెలూయా. ప్రార్థనలో గడపటం వల్ల ఏమైందంటే దేవుని ఆత్మ మనల్ని ఎత్తుకుని పోయే స్థితి కలుగుతుంది. ఎక్కడికో మన మానవాత్మని ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో జరిగేటువంటి ఈ సంగతులు చూపిస్తుంది. 37:1 కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయం 1 వచనం. యెహోవా హస్తం నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను, ఒక లోయలో నన్ను దించెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు చదువు ఎముకల అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలం ఎండిపోయినవి, కేవలం ఎండిపోయినయే. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగ్గా, అని ఆయన నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలను ఎముకలతో ఇట్లనము ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను పంపించుచున్నాను. చర్మం కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యెహెజ్కేలు దర్శనం చూస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆయన అంటున్నాడు, యెహోవా హస్తం నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న లోయను నన్ను దించెను. హల్లెలూయా. కాబట్టి
దేవుని ఆత్మ ఇతన్ని తీసుకెళ్ళి ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోకి దించాడు. వెనక నుంచి స్వరం వినపడుతుంది, ఎముకలు బ్రతుకుతాయా నీకే తెలుసయ్యా అంట. నువ్వు పలుకు, ప్రవచనం ఎత్తి పలుకు, చర్మము, నరాలు, కండరాలు అన్నీ వస్తాయి, బ్రతుకుతుంది, ఎముకలన్నీ బ్రతుకుతాయి అని చెప్తే ఖచ్చితంగా అవన్నీ బ్రతికి గొప్ప సైన్యంగా లేచి నిలబడటం జరిగింది. అవును, మనకు కూడా అలాంటి దర్శనం కావాలి. పరలోకపు దర్శనం కలిగితే, ఆత్మలోకానికి వెళ్ళి దర్శనాన్ని చూడగలిగితే, దర్శనంలో మనం దేవుని స్వరాన్ని వినాల. ఆ విన్న స్వరం మాటను బట్టి మనం నోటితోటి పలికితే ఆ పలికిన మాట జరుగుతుంది. హల్లెలూయా. అందుకని దేవుని ఆత్మ లోకంలోకి వెళ్ళాలి. ఎంతసేపటికి 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థనతో తృప్తి చెందితే కుదరదు. మర్మమైన సంగతులు తెలుసుకోవాలంటే, గూఢమైన సంగతులు గ్రహించాలంటే, దేవుని యొక్క సంగతులు, రేపేం జరుగునో తెలీదు, రేపేం జరగబోతుందో ముందే మనం ఎరిగి ఉండాలంటే ప్రార్థనలో కూర్చోవాలా. హల్లెలూయా. గంటల తరబడి ఆయన సన్నిధిలో కనిపెట్టాల. రెండవది, ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే కడుపు నిండా అన్నం తింటే ఏమైందంటమ్మా, ఎలా ఉందమ్మా? కడుపు నిండా అన్నం తింటే ఏమైందంట? కంటి నిండా నిద్ర వచ్చుద్ది. అందుకని ఏం చేయాలి? కడుపుని ఎండగట్టాల. ఎండగడితే కానీ అప్పుడు మన ఒళ్ళు మనం చెప్పినట్టు ఉంటుంది. లేకపోతే ఆ నొప్పులు ఈ నొప్పులని ఆ నిద్రని మనం ఎక్కువ సమయం గడపటానికి కష్టంగా ఉంటుంది. అందుకని ఉపవాసం ఉండాలి. అనేక మంది భక్తులు రోజులో తరబడి 40 రోజులు, 50 రోజులు, 30 రోజులు, 21 రోజులు ఉపవాసంలో గడిపారు. కారణం ఎందుకంటే వారు శరీరాన్ని జయించటానికి, శరీర ఆశలు చంపటానికి, శరీర కోరికలను అణిచివేసి ఆత్మలోకంలోకి వెళ్ళటానికి. అలాంటి వారే గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చూడటం జరిగింది. హల్లెలూయా. మనం కూడా దేవుని సన్నిధిలో ఆత్మలోకి వెళ్ళిపోవాలి. ఆత్మీయంగా ఎదగాలి, అభివృద్ధి చెందాలి అంటే మర్మమైన సంగతులు, లోతైన సంగతులు, ఎక్కడో ఏదో జరుగుతుంది, అక్కడెక్కడో జరిగే సంగతులను ఇక్కడే కూర్చొని చూడగలగాలి అంటే, గ్రహించగలగాలి అంటే కనిపెట్టాల. బాహ్య నేత్రాలు మూసుకొని, అంటే బయట కళ్ళు మూసుకొని మనోనేత్రం తెరవాలి. అప్పుడు మరుగైన సంగతులు, గూఢమైన సంగతులు అప్పుడు కళ్ళతో చూస్తానికి వీలు కుదురుతుంది. ఉదాహరణకి పాస్టర్ గారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, కళ్ళు మూసుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పక్కన ఉన్న శిష్యుడు మాత్రం గుడ్లు అప్పగించుకొని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాడు. దిక్కులు చూసే శిష్యుడికి ఏమో శత్రువులు కనపడుతున్నారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ఆయనకేమో ఈయన చుట్టూ ఉన్న దేవదూతల సమూహం, దేవుని యొక్క కాపుదల, ఎంత సెక్యూరిటీ ఉన్నది ఆయన కనపడుతుంది. అందుకని ఈయన భయపట్ల, శత్రువులు కనపడుతున్నాడు కాబట్టి ఆ శత్రువులు చూసి ఈ శిష్యుడు భయపడ్డాడు. ఎదురుపోయి అయ్యగారు కళ్ళు తెరు, ఏం జరుగుతుందో చూడు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా ఒకసారి వీడి కళ్ళు తెరు అని ప్రార్థన చేసి, దేవుడు వెంటనే శిష్యుడు కళ్ళు తెరిచేసరికి ఆయనకి దేవుడు చూపించిందంతా కనిపిస్తుంది. దేవుని కాపుదల, ఇద్దరిని కాపాడటానికి ఎంత పెద్ద సైన్యాన్ని పంపించాడో. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు చుట్టూ కనపడుతున్నాయి. అవన్నీ చూసి అంటున్నాడు శిష్యుడు, అయ్యగారు వాళ్ళు 1000 మంది సైన్యం మన మీదకి తీసుకుని వస్తే, మన ఇద్దరిని చంపటానికి 1000 మంది సైన్యం తెస్తే, లక్షలు దాటి కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, అగ్ని రథాలు గుర్రాలు ఉన్నాయి. వీళ్ళ సైన్యం ఎంత అండి? వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? వాళ్ళకి మనకి శత్రువులకి మనకి మధ్యలో లక్షలు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయండి. కాబట్టి
వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. హల్లెలూయా. అంటే చాలామంది ఏంటంటే ప్రార్థనలో కూర్చోరు. గంటలు గంటలు ప్రార్థన చేయాలంటే టైం ఉండదు. అందుకని వాళ్ళకి దేవుని కాపుదల ఎంత ఉందో, వాళ్ళ కోసం దేవుడు ఏ మేలు దాచిపెట్టాడో, దేవుడు వాళ్ళ జీవితంలో ఏ అద్భుతాలు చేయబోతున్నాడో అవి వాళ్ళకి తెలియదు. వారి కోసం దేవుడు దాచిపెట్టిన మేలు ఎంత పెద్దదో అర్థం కాదు. ఎందుకంటే బయట కళ్ళు మూసుకొని ప్రార్థనలు కూర్చుంటే కదా కనపడేది. ఎంతసేవుడికి గుడ్లు అప్పగించుకొని అటు ఇటు దిక్కులు చూడనే సరిపోతే ప్రార్థన చేసేది ఎప్పుడు, దర్శనం చూసేది ఎప్పుడు? దేవుడు దాచిపెట్టిన మేలు సంగతి, దేవుడు మన కోసం ఉంచిన కాపుదల సంగతి వాళ్ళకి ఎట్ట కనపడుద్ది? కనపడదు కాబట్టే కలవరం చెందుతారు, భయం పడతా ఉంటారు. అట్ట కాకుండా మనం ఏం చేయాలంటే, ఆయన బిడ్డలుగా దేవుని రెక్కల నీడకి మనం వచ్చామంటే మనం ఎలా ఉంటాము అనేది, క్షేమంగా ఉంటామన్న సంగతి మనోనేత్రం తెరిస్తేనే అర్థమైంది. కొత్తగా దేవుణ్ణి నమ్ముకుంది, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళింది. అత్త ఎనికేడితే కోడలు కూడా అక్కడికే వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి బోయజ్ అని ఆయన అంటున్నాడు, అమ్మా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? ఎక్కడికంట? దేవుని, జీవము కలిగిన దేవుని బలిష్టమైన ఆయన రెక్కల నీడకి వచ్చావు. అయ్యో, నేనేందో బెత్లెహేం అనే ఊరు వచ్చాను అనుకుంటున్నాను. బెత్లెహేం కాదు, నువ్వు వచ్చింది దేవుని మందిరంలోనికి వచ్చావంటే అర్థం, బెత్లెహేముకి దేవుడి మందిరం ఉండే స్థలానికి నువ్వు వచ్చావంటే దాని అర్థం నువ్వు ఆయన రెక్కల నీడ కిందకి వచ్చావు. దేవుని రెక్కల నీడ కిందకి, దేవుని చేతిలోనికి వెళ్ళిన వ్యక్తిని ఎవడన్నా బయటికి లాగి కొట్టగలరా? కొట్టలేరు. ఎందుకంటే బలవంతుడైన దేవుని చేతి కిందకి మనం వచ్చాం. ఆయన చెయ్యి ఎంత పెద్దది? పక్క వాళ్ళని అడగండి, దేవుని చెయ్యి ఎంత పెద్దది? దేవుని హస్తం ఎంత పెద్దది అడగండి. ఒకసారి అంటాడు, భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం. ఎంత పెద్ద దేవుడు అంటే, ఈ భూమి అంతా యేసయ్య కాళ్ళు పెట్టుకుని పాదపీఠం, కాళ్ళు పెట్టుకునే స్థలం. అంటే భూమి మొత్తం మీద యేసయ్య పాదాలు ఉన్నాయి. ఆకాశం ఉంది, అదంతా ఆయన సింహాసనం, ఆయన కూర్చున్న కుర్చీ. ఆకాశం అంతట్లో ఆయన వ్యాపించి ఉన్నాడు. మరి ఆయన చెయ్యి ఎంత పెద్దది కదా, చాలా గొప్ప హస్తం అది. అంత పెద్ద చేతి కింద నువ్వు వచ్చి ఆయన చేతి కింద నువ్వు దాక్కుని ఉంటే, నిన్ను బయటికి లాగి, చేతి కింద నుంచి బయటికి లాగి నిన్ను కొట్టి దమ్ము ఎవరికైనా ఉంటుందా? పక్క వాళ్ళని అడగండి. దేవుని చేతిలో నుంచి బయటికి లాగి ఎవడైనా నిన్ను కొట్టగలరా? కొడితే ఏమైద్దంట? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి దాకా ఎందుకు? దేవుడు తోడయ్యన్న షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని నేరం మోపి, తప్పేమీ లేకపోయినా తప్పు వారి మీద మోపి నింద వేసి అగ్నిగుండంలో పడేయబోయారు. ఇసిరేత్తానికి వెళ్ళిన వాళ్ళు శక దెబ్బకి చచ్చారు. శకలో, నిప్పుల కొరివిలో, అగ్నిగుండంలో పడ్డ ముగ్గురు మాత్రం కనీసం తల ఎంట్రుకు కూడా కమరలేదంట, కాలలేదు. 4వ వాడిగా దేవుడు వాళ్ళ మధ్యలో అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నాడు. అంటే దేవుడు వారికి తోడై ఉన్నట్టయితే, అగ్నిగుండంలో వేసిన ఆయన తోడుంటాడు కాబట్టి కాలదు. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడే దేవుడు ఆయన చేతి కిందే నువ్వు ఉంటే, ఆయన చేతి కిందకి నువ్వు వస్తే అగ్ని కాల్చజాలదు. ఆమేన్. సింహం నిన్ను ముట్టజాలదు. ఆమేన్. ఆయన చేతి కింద, ఆయన కాపుదల్లో నీ ఉంటే ఇంక నీకు భయపడేది ఎందుకు? అమ్మ, భయపడక్కర్లేదు కదా. దేవుని రెక్కల నీడ కిందకి నువ్వు వచ్చావు కాబట్టి భయపడనక్కర్లా. హల్లెలూయా,
కాబట్టి ఇతర వ్యక్తులు చంపటానికి వేల మంది సైన్యం వస్తే దేవుడు తన దూతలను లక్షల మందిని పంపించాడు. ఒక్క దేవదూతకి ఎంత బలం ఉంటుందో తెలుసా? ఎంత అంజమ్మ? 1,80,000 1,80,000 పూర్తి చేయండి, మర్చిపోయారా? 1,85,000 మందిని చంపే బలం ఒక్క దేవదూతకు ఉంటుంది. అంత బలవంతులైన దేవదూతలు లక్షల మంది వచ్చి ఇద్దరు చుట్టూ కాపలా ఉన్నారంటే ఏమైనా కొట్టగలరు? ఎవడన్నా కొట్టాడా? వాళ్ళు ఏమనక్కర్లా. నలిపేస్తే దోమ ఆలింది, ఈ దోమని ఇటు పట్టుకుని నలిపేస్తే ఏమైంది? పిసురు పిసురు అయిపోతాయి. హల్లెలూయా. ఒక్క దేవదూతకే ఎక్కువ. ఒక రాత్రే దేవదూత వెళ్ళిపోయి శత్రు సైన్యాన్ని 1,85,000 మందిని పూర్తిగా చంపి పక్కన వేసేసి వచ్చేసింది. తెల్లారి పొద్దున్న లేచి చూస్తే ఏంది, దేవుని బిడ్డలను చంపేద్దామని 1,85,000 మంది సైనికులు, బలవంతులైన వాళ్ళు వెళ్ళి అక్కడ కాపు కాసి ఉంటే తెల్లారేళ్ళకి అందరూ చచ్చి ఉన్నారేంది? ఎంతమంది చనిపోయారు? 1,85,000 మందిని చంపటానికి ఒక్క దేవదూత సరిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలవంతులైనటువంటి దేవదూతలు దేవుని రెక్కల కిందకు వచ్చిన వారికి దేవుడు ఏం చేస్తాడు? కాపుదలుగా ఇస్తాడు. పక్క వాళ్ళతో చెప్పండి, నీ చుట్టూ దేవదూతలు నిన్ను కాపాడటానికి దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఒకసారి చూడండి, కీర్తనలో 34:7, 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. దేవుని యందు మనం భయం కలిగి బ్రతుకుతూ ఉంటే దేవదూతలను దేవుడు కాపలా ఉంచుతాడండి. హల్లెలూయా. కాబట్టి దేవదూతే కాపాడుకుంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని భయం కలిగి బ్రతుకుతూ ఉండాలి. దేవుని భయం మనలో ఉంటే మన చుట్టూ దేవుడు తన దూతను కాపుదల ఉంచుతాడు. 1,85,000 మందిని ఒకే దూత కొట్టగలడు, చంపగలడు. అంత బలవంతులైన దేవదూతలు కాపాడుతాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6:22 చూడండి. దానియేలు గ్రంథం 6:22 వచనం. దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అనేను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, రాజుగారు పొద్దున్నే వచ్చి సింహాల మధ్యలో రాత్రి వేసిన దానియేలు గతి ఏమైందో కనుక్కుందామని అడుగుతున్నాడు. దానియేలు క్షేమంగా ఉన్నావా అంటే అప్పుడు దానియేలు చెప్తున్నాడు రాజుగారితో, రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నా, అందుకని దూతను పంపించాడు. దేవుడు తన దూతను పంపించాడు, సింహాల నోర్లు మోపించాడు. హల్లెలూయా. అక్కడ దేవదూతలనే ఉన్నాడా లేక దేవదూత అన్నాడా అమ్మా? దేవుడు తన దూతను పంపించి అన్నాడు. ఒక్క దూతే వచ్చింది. అక్కడ మరి సింహాలు ఎన్ని ఉన్నాయో చూడండి. తన దూతను పంపించి సింహములు, ఫ్లోరల్లా సింగులరా, ఏకవచనం బహువచనమా అంటే సింహాలు చాలా ఉన్నాయి. సింహపు బోనులో వేసాడు రాజుగారు. సింహపు బోన్లో ఒక సింహం ఏమైనా ఉంది? సింహములు అని ఉంది చూడు.
కరెక్టే కదా? సింహములు ఫ్లోరలే ఉంది. సింహములు దూతను అంపించి, సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు, వాటి నోరు కాదు, వాటి నోళ్ళు అంటే చాలా ఉన్నాయి ఇక సింహాలు, అన్ని సింహాల నోర్లు దేవుడు మూపించాడు. ఎంతమంది దేవదూతలను పంపించాడు? ఒక్క దేవదూతే. ఒక్క దేవదూతకి 2 చేతులే కదా ఉండేది. మరి ఎన్ని సింహాల నోర్లు ఎట్ట మూపించాడు? హల్లెలూయా. రాత్రి అంతా సింహాల బోన్లోనే దానియేలు ఉన్నాడు. సింహాలన్నీ బోన్లోనే ఉన్నాయి. అన్ని సింహాలు నోరు తెరవకుండా ఇన్ని సింహాల నోర్లు ఒక్క దేవదూత మూసి గట్టిగట్ట పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడైన దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళను ఒకే దూత ద్వారా అన్ని సింహాల నోర్లు మూపించాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని దృష్టిలో నిర్దోషులంగా ఉండాలి. ఏ దోషం చేయకుండా ఉండగలిగితే, నిర్దోషులుగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన తన దూతను పంపిస్తాడు. ఆ దూతలు మన చుట్టూ కాపుదలగా ఉంటారు. సింహాలైన వాటి నోరులో మోపిస్తాడు. అగ్నిగుంటమైన వాటి అగ్ని మంటలు సల్లారుస్తాడు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని ఎడల భయం కలిగి ఉండాలి. 2, ఆయన యందు భక్తి కలిగి జీవించాలి. 3, ఇంకెట్ట ఉండాలంట? దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి. ఏ దోషం చేయకుండా, పాపం లేకుండా పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు తన దూతను పంపిస్తాడు, కాపాడుతాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంట? మనకున్న కాపుదల మనం కల్లార చూడాలి అంటే, బెదిరిపోకుండా, కలవరం చెందకుండా, దేవుడు మనకు ఉంచిన కాపుదలను కల్లారా చూసి ధైర్యం తెచ్చుకోవాలంటే ప్రార్థన కావాలి. గంటల తరబడి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే అప్పుడు దేవుని ఆత్మ వచ్చి మన మానవ ఆత్మను ఎత్తుకొని పోయి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి రేపేం జరగబోతుంది చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆగరు బిడ్డ మరణం చూడలేనని దప్పికని బిడ్డ ఏడుతుంటే పొద కింద పడేసి అల్లంత దూరం వెళ్ళి మోకరించింది. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఏడ్చి ప్రార్థన జరుపుతూ ఉంటే ప్రార్థన చేస్తూ కళ్ళు తెరిచింది. ఎదురుగానే పెద్ద వాగే కనపడింది. నీళ్ళు ముంచుకొని తను తాగి బిడ్డకు తాపింది. అప్పుడు ఆ నీళ్ళ ఎదురుగా నిలబడిన దేవదూతను దేవుడు ఆగరు చూసి అంటుంది, నన్ను చూచుచూ ఉన్న దేవుణ్ణి నేను ఇక్కడ చూశాను అంటే దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అందరూ వదిలిపెట్టినప్పుడు, బాగలేదు డబ్బులు అడుగుతారేమోనని మనకి ఎడంగా అందరూ దూరంగా పోతున్నప్పుడు దేవుడు మన కళ్ళి చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనల్ని చూస్తూ ఉన్న దేవుడు మనల్ని చూస్తూ ఉన్న సంగతి ఎట్ట అర్థమైంది? ప్రార్థన చేస్తుంటే దేవుడు మనల్ని చూస్తున్నాడా చూడలేదా, మనల్ని కాపాడటానికి దూతను పెట్టాడా లేదా అర్థమైపోద్ది. అందుకని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనుషుల వైపు చేతులు చాపి మనుషుల మీద ఆశ పెట్టుకొని అందరూ విడిచిపెట్టారు. అందరూ పక్కకు తొలగిపోయారు. అందరూ ఎవరో ప్రేమతో పలకరించి ఎట్టుంది, తగ్గిందా, బాగుందా, నీకున్న రోగం నయమైందా లేదా అని పలకరియని కూడా పలకరేయాలి. పర్వాలేదు, దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. చూచుచున్న దేవుడు నీ కళ్ళే చూస్తున్న సంగతి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే అర్థమైద్ది. అప్పుడు మనం ధైర్యంగా ముందుకు సాగగలుగుతాం. కాబట్టి మనల్ని చూస్తూ ఉన్న దేవుడు, దూతలను మనము చుట్టూ పెట్టి మనల్ని కాపాడుతున్న దేవుడు, ఆయన ముఖ దర్శనం మనం చూడాలంటే ప్రార్థనలో కనపెడితే మానవ ఆత్మను దేవుని పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోయి రేపు ఏం జరుగుతాయో, దేవుడు మన కోసం ఎంత మేలు దాచిపెట్టాడో
రేపు మనకేం గొప్ప అద్భుతం చేయబోతున్నాడో అవన్నీ చూపిస్తాడు. కళ్ళతో చూసి సంతోషంగా ధైర్యంగా ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేదురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. నన్ను చూచుచున్న దేవా నీకు స్తోత్రం. నన్ను కాపాడటానికి దేవదూతలను పెట్టిన దేవా నీకు స్తోత్రం. పరలోక దివ్య దర్శనాలు చూస్తానికి మనోనేత్రం నాకు తెరిచి నా కోసం ఎంత మేలు దాచిపెట్టావో, నా కొరకు నన్ను కాపాడటానికి ఎంతమంది దేవదూతల్ని నా చుట్టూ నిలబెట్టావో కల్లారా చూసి సంతోషించటానికి, భయపడకుండా అదిరిపోకుండా నీ తట్టు చూసి ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి, ఆత్మీయ జీవితంలో ఎదగటానికి కృప దయచేయమని అడుగుదాం. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవానికి స్తోత్రాలు. కూడి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి నీకు వందనాలు. మీరు బయలుపరిచిన నీ వాక్కు కొరకై స్తోత్రాలు. దేవా, నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానని నీ బిడ్డలను చేయి పట్టి వారి ఆత్మను కొనిపోయి అవసరమైన స్థలంలో దించి అనేక మర్మమైన సంగతులు తెలియజేస్తానని మాట ఇచ్చిన దేవా, నీ ఆత్మ స్వాధీనంలో మేము ఉండగలిగితే మా మానవాత్మను తీసుకెళ్ళి మరుగైన సంగతులు, గూఢమైన సంగతులు, రేపేమి జరుగునో మేము ఎరుగాం కనుక ముందు జరగబోయే సంగతులన్నీ తెలియచేసి నడవలసిన త్రోవలో మమ్మల్ని నడుపుటకు ఆత్మలోకంలోకి వెళ్ళాలని గంటలు తరబడి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించటం ద్వారా జరగబోయే సంగతులన్నిటినీ, మరుమమైన విషయాలన్నీ తెలియచేస్తానని మాట ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీవు దేవదూతను కాపుదల గురించి కాపాడుతావని, నీ సన్నిధికి వచ్చావంటే అర్థం బలిష్టమైన చాచిన మీ రెక్కల నీడకే చేరావు. నీ రెక్కల నీడన మాకు క్షేమము, సమాధానం, నిరీక్షణ కలుగుతుందని హెచ్చరించారు. అవును, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప నిరీక్షణకై, కాపుదలకై స్తోత్రాలు. నీ బిడ్డలకు ఇచ్చిన ఈ ధన్యతకై, భాగ్యంకై స్తోత్రాలు. గురించిన బిడ్డలందరినీ శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. ప్రభు బలలో చేయటానికి సిద్ధపరచండి. రాలేకపోయిన బిడ్డలందరినీ క్షమించండి. మరో సమయమైనా నీ సన్నిధికి వచ్చి నీ వాక్కు ద్వారా శుద్ధీకరించుకొని నీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా తాము పరిశుద్ధపరచుకొని పూర్ణంగా పవిత్రతను కాపాడుకొని నీ రాకకై సిద్ధపడే ధన్యత, భాగ్యం దయచేయమని కూడి ఉన్న నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువు రక్షకుడైన నజరీయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.